సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. ఉదయం 11:30 మహంకాళిని దర్శించుకోబోతున్నారు సీఎం రేవంత్. బోనాలతో సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. మహిళలు, సాధారణ భక్తులు, వీఐపీల కోసం అయితే ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాస్తో కూడా నిఘా పెట్టారు. ఇక ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఆలయానికి 500 మీటర్ల దూరంలో భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర భక్తుల సందడి ఏ విధంగా ఉంది, అక్కడ ఏ విధమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ఇవన్నీ కూడా మనకు అందించడానికి మా ప్రతినిధి సంధ్య సిద్ధంగా ఉన్నారు. సంధ్య, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం 3 గంటలకే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అభిషేకాలు చేసిన తర్వాత అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఇంకా అప్పటి నుంచి కూడా భక్తులు క్యూ లైన్లలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇంకా కూడా క్యూ లైన్లు ఎంత పెద్ద ఎత్తున మీకు కనిపిస్తున్నాయో చూడొచ్చు. చాలా పెద్ద సంఖ్యలో జనమైతే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు బోనాన్ని ఎంత అందంగా అలంకరించారో. అమ్మ, చాలా బాగుంది మీ బోనం, మీరు కూడా చాలా కళగా ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎంతసేపు అయిందమ్మా మీరు లైన్ లో నించుంది? 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుండి నిలబడి. ఎంత సమయం పడుతుందని చెప్పారు దర్శనానికి? చెప్పలేరు, ఎంత టైం పడుతుందని ఏం చెప్పలేరు అసలు. ఏమేమి తీసుకొచ్చారు అమ్మవారికి? అమ్మవారికి పరమన్నం, పెరుగు తీసుకొచ్చింది. సో ఫ్యామిలీ అంతా వచ్చారా? ఫ్యామిలీతో అందరికి ఇదే లైన్ కదా? బోనంతో వచ్చిన వాళ్ళకి, బోనంతో వచ్చిన వాళ్ళందరికీ ఒక లైన్. సో ఎట్లా అలంకరించారు? చాలా బాగుంది మీ బోనం. అవును మేడం. ఎలా అలంకరించారు? మీరే చేశారు? మేమే చేసాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా బోనం? బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. పోయినసారి కంటే ఈసారి చాలా బాగుంది. ఏం కనిపించింది కొత్తగా మీకు? ఎందుకు అట్లా అనిపిస్తుంది? చాలా లైన్లు కొంచెం తొందరగా పంపిస్తున్నారు. లాస్ట్ టైం ఇంకెక్కువ లేట్ అయిందా? లేట్ అయింది అంటే అందరిని ఒకటే లైన్ లో పంపించారు పోయినసారి. తుమ్కుంటా ఎవ్రీ ఇయర్ వస్తాం. సో చిన్న పిల్లలతో రావడం ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏం లేదు, లోపల బాబున్నరకు పంపించేస్తాం. అది చూస్తున్నారు కదా, ఇట్లా బోనాలతో వచ్చే ఫ్యామిలీస్ అందరికీ కలిపి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. ఇది ఒక క్యూ లైన్. అండ్ ఇటు పక్కకు టెంపుల్ కటు పక్కకు చూడొచ్చు మనము. ఇక్కడ 2 క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సామాన్య భక్తులతో ఒక క్యూ లైన్, బోనాలతో వస్తున్న భక్తులకు ఒక క్యూ లైన్. అండ్ మధ్యలో మనం నించున్న దారి వచ్చేసి వీఐపీలకి, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి జోగినీల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. సో ఇలా ఎక్కడికక్కడ డివైడ్ చేయడంతో భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. అండ్ వీఐపీలు వచ్చినప్పుడు కూడా దర్శనం చేసుకున్నా కూడా భక్తులను ఆపకుండా అలాగే లోపలికి పంపించడం కూడా ఇక్కడ క్యూ లైన్ తొందరగా కదలడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అలాగే అమ్మవారి ఆలయాన్ని కూడా ఎంత సర్వాంగ సుందరంగా అలంకరించారో కూడా మనకు కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సంధ్య.